ఇక్కడ మీరు ఎవరినన్నా అడగచ్చు రేట్ ఎంత ఉందనేది, దాన్ని బట్టే మీరు క్యాల్కులేట్ చేసుకోండి. బస్ తిరిగే మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో 100 గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ తీసుకొచ్చాను. దీనికి ఆపోజిట్ లో చిన్న గుడి ఉంటుంది. ఆ గుడి ఉన్నందుకే గజానికి 2000 తక్కువ చెప్తున్నారు. మీరు మార్కెట్ లో కనుక్కోండి. ఇక్కడ 32 నుంచి 35,000 మధ్యలో పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. వీళ్ళు మాత్రం 30,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి మునగనూరు పాత్ర ఉంటుంది, బస్ రోడ్. ఆ బస్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. మునగనూరు టు తొర్రూరుకి వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి కూడా కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే ఉంటుంది. ఈ ప్లాట్ వచ్చేసి మనకి హయత్ నగర్ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో. ఈ మునగనూరు అనేది ఇప్పుడు GHMC లో కలవడం జరిగింది. మునగనూరు పక్కన తొర్రూరుని మనకి డిజైన్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్ లో అద్భుతమైన డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. మునగనూరు అనేది మనకి హయత్ నగర్ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు ప్లాట్ వరకు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఇంజాపూర్ సాగర్ హైవే నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో. ఇంకోటి ఏంటంటే ORR లోపే ఉంటుంది. మనకి ఇళ్ళకి ఆనుకొని ఇళ్ళ మధ్యలో ఉంటుంది. ఇప్పుడంటే ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకునే విధంగా ఉంది. ఇక ప్లాట్ విషయానికి వస్తే ఇది 100 గజాల ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. దీని ముందు 30 ఫీట్ వైడ్ రోడ్డు, 18x50 డైమెన్షన్ కుదురుతుంది. ఇల్లు బ్యాక్ సైడ్ ఇల్లు కనిపిస్తుంది కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ ఇల్లు వస్తుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దీని పక్కనే పార్క్ ఉంది. సో వెంటిలేషన్ అద్భుతంగా ఉంటుంది. ముందు కూడా మన కన్స్ట్రక్షన్స్ ఏమి రావు కాబట్టి అద్భుతమైన వెంటిలేషన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మునగనూరు పాతూరు మన పక్కనే ఉంటుంది, అది బస్ దిరిగే రోడ్ అనమాట. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 30,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఇక్కడ చుట్టూ చాలా ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ మీరు ఎవరినన్నా అడగచ్చు రేట్ ఎంత ఉందనేది, దాన్ని బట్టే మీరు క్యాల్కులేట్ చేసుకోండి. గుడి ఉందన్న ఒకే ఒక్క రీజన్ తోని మార్కెట్ కంటే 2000 తక్కువ చెప్తున్నారు. గుడి ఫేసింగ్ కూడా అటు పక్కన ఉంటుంది, మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అది చిన్న గుడి, ఎప్పుడో ఇయర్లీ వన్స్ ఏదో చిన్న ఫెస్టివల్ జరుగుతుంది తప్ప మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తక్కువ బడ్జెట్ లో చూసే వారికి ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ ఉండదు. ఇక ఆలస్యం చేయకుండా మమ్మల్ని కాంటాక్ట్ కండి, దగ్గరుండి ప్లాట్ చూపిస్తాము, మేమే అన్ని చూసుకుంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.